ఎవ్వరు కూడా దాడులు చేయకురి, పంక పాటోల మీద పగ చూపియకురి. పబ్లిక్ మనకు అధికారం ఇచ్చింది పని చేయమని గాని పార్టీల పంచాదులు మనసులో పెట్టుకొని కొట్టుకోమని కాదు అనుకుంటా బాబు సారు పవను కడమ కూటమి లీడర్లు కూడా కుత్కె కూలవడంగా చెప్తున్నా గాని ఎవరని ఇంటేనా బాజాప్తా బయటికే వచ్చి మంది ముంగట్నే చంపుతాం నరికేస్తాం అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఫ్యాన్ పాటోల ఫ్యాన్స్ ను కొట్టుడే కాకుండా అలా పేరు మీద ఉన్న ఫోటోలున్న బిల్డింగ్లను కూడా నేలమట్టం చేస్తున్నారు. అదే ఫ్లోలా ఇగో ఈ కార్యం కూడా కానిచ్చారు. దావకాన్లను లేదు, చౌరస్తాలను లేదు, పార్కులు పంచాయత్ అన్న తేడా లేదు. ఏపీలో ఏ మూలకు వైఎస్ఆర్ వైఎస్ జగన్ అన్న పేరు కానొచ్చినా ఫోటోలు కానొచ్చినా గానీ కూటమి కార్యకర్తలు ఉత్త ఊకుట్టలేరు. ఊళ్ళున్న బిల్డింగ్లనే ఇడిచిపెట్టనోళ్ళు ఊరికే జగన్మోహనపురం అనే వాళ్ళ పార్టీ పేరు పెడితే ఊకుట్రా? ఇగో ఇట్లా గడ్డపారాలతోనే 5 ఏళ్ల సంది పేరుకపోయి గడ్డగట్టిన ఆవేశాన్ని అంతా చూయించుకుంటా కొట్టు ఇరగొట్టు మొత్తం పక్కున వాలిగెట్టు అని ఒక్క తీరుగా కోపాన్ని లగక్కిరు. కాకినాడ జిల్లా పోలవరం ఊరికి పోయే తొవ్వల పెద్ద ఆర్చి కట్టించి వైఎస్ జగన్మోహనపురం అని తాటికాయ సైజుకు తగ్గకుండా అచ్చలు రాసి పెట్టిరట. పంకపాటి పవర్లున్న రోజులంటే నడిచింది గాని ఇప్పుడు కూటమికే పీఠం దక్కే కుర్చీలు అవతల పార్టీలు కూర్చున్నాయి. దాంతో ఇట్లా ఆర్సీ మీద అచ్చరాల్ని పచ్చలు చేసుకుంటా జనసేన జెండాలు ఎగరేసిన వీడియోలు మస్తు వైరల్ గా పట్టినాయి. అయినా అయ్య అరుగుల మీద ఎగిరితే కొడుకు కోనేట్లే కుడతాడు అన్నట్టు పవర్లకు వచ్చిన పార్టీలే అవోటి ఓటి చెప్పి ఓడిపోయిన పార్టీల ఆఫీసులు నేలమట్టం చేయిస్తుంటే ఈ కింది స్థాయి క్యాడర్ ఈ మాత్రం మన చేయకుంటే పెద్ద లీడర్ల పతార ఏం నిలబెట్టినట్టు మరి అని అనుకుంటా సురుకులు అంటే వట్టిరు ఇంటర్నెట్ లో ఇరగమరగ తిరుగుతున్న ఈ వీడియోను చూసిన వాళ్ళు. పాడి కౌశిక్ అన్న పొన్నం సార్ల పంచాది ఓడుస్తలేదు కదా, డైలీ సీరియల్ లెక్కనే నడుస్తున్నది. నిన్న చెప్పినట్టే ఇలా జూబ్లీహిల్స్ ఎంకన్న గుడికి వచ్చిండు పాడి కౌశిక్ అన్న పొన్నం సారు. నేనొచ్చిన నువ్వెందుకు రాలేదని దెప్పి ఓడ్చుకుంటా ఇగో గీ ముచ్చట ముంగటేసుకుండు. పొన్నం సార్నైతే ఇడుస్తలేడు కదా పాడి కౌశిక్ అన్న. కోడెద్దు లెక్కనే పొన్న మన మీదికి రంకలేస్తున్నాడు. నేను ఏ అవినీతి చేయలేదని దేవుని ఫోటో పట్టుకొని తడిబట్టలతో నిన్న ప్రమాణం చేసిండు. ఇలా హైదరాబాద్ జూబ్లీహిల్స్ శంకన్న గుడి కాడికి వస్తున్నా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి విమానం తిందామని అన్నాడు. అన్నట్టు హైదరాబాద్కు వచ్చిండు. ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు కావాలి కాసిన తప్పించుకొని గుడికి చేరుకున్నాడు. పొన్నం సార్ కోసం ఎదురు చూసి డైరీలో నీ పేరెక్కించిన చూసుకో అని ఇట్లా మాట్లాడుకొచ్చిండు. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని. బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాంక్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయిందే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది. రేపు అధికారం వచ్చిన తర్వాత ఆయనకి ఈ బుక్ వాల్యూ. అయినా ఇంటి అన్నారంటావు గానీ పాడి కౌశిక్ అన్న ఏమని ఉంటే చట్టంతో చూసుకోవాలి గానీ ఈ ఓట్లతో ఏం జరుగుతుంది? నిజంగానే అవినీతి అయిందంటే ఆధారాలు కోర్టుకు విచారణ వ్యవస్థల కప్ప చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ప్రజాప్రతినిధులకు గెలిచినప్పుడు దేవుల మీద ఓట్లు పెట్టి మేము బంధుప్రీతి చూపియము, అవినీతి చేయము అని చెప్పిన ప్రతి ఒక్కరు ఏమేం కథలు చేస్తారో జనాలకు తెలియదా? వచ్చిగా రాజకీయాల నడిమిట్ల దేవులను ఎందుకు బదనాం చేస్తారు అని అనుకుంటారట. ఇటువంటి సవాల్ చూస్తున్న జనము.